బాగున్నారు. వీకెండ్కే 4 డేస్కే 555 కోట్లు, ఈ రోజుకి 700 చేంజ్ చాలా అసలు మామూలు కాదండి. అంటే అమెరికాలో అంత పెద్ద హిట్. అవును, అది నార్త్ అమెరికా అయితే ఇంకా అసలు దూసుకుపోతుందంట. ఫ్యాన్స్కి అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పండుగ. అంటే నాగే గారిని మెచ్చుకోవాలి, ఇంత పెద్ద ప్రాజెక్టు. దత్ గారు అమ్మాయిలు ఇద్దరు ఏ నమ్మకంతో అయితే ఆయనకి ఇచ్చారో అదే నమ్మకాన్ని ఆయన ప్రభాస్ గారు, తర్వాత అమితాబ్ బచ్చన్ గారు అండి, ఎంత అద్భుతంగా ఆయన ఏజ్లో చేయటం అనేది. అంత మంచి క్యారెక్టర్ ఆయన ఇచ్చారు. ఆయన మరి ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని సినిమాలు చేశారో తెలియదు, మన అమితాబ్ బచ్చన్ గారు అంతకు మించిన క్యారెక్టర్ ఇందులో ఉంది అయింది. ఆయన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసి చాలా మంచి ఆ క్యారెక్టర్కి ఆయన అంత గొప్పగా సూట్ అయ్యారు, అంత కష్టపడి చేశారు కనిపిస్తుంది అందులో. అబ్బో, ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆ షూటింగ్లో కూడా నేను వెళ్ళాను, బాబు తీసుకెళ్లారు, పరిచయం చేశారు. ఆయన కృష్ణరాజు గారు నాకు తెలుసు అన్నారు. ఎంత రెస్పెక్ట్ ఆయనకి, చాలా మంచి వ్యక్తి అండి. ఆయన కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయటం అనేది. కమల్ హాసన్ గారు అయితే ఇంకా మా అందరికీ కూడా నెక్స్ట్ పార్ట్లో కమల్ హాసన్ గారు హైలైట్ అంటున్నారు. ఆయన అయితే చెప్పేదే ఉంది. ఎప్పుడు కృష్ణరాజు గారు అనేవారు ఆస్కార్ అవార్డు ఎవరికి అంటే మనకు రాని టైంలో నేను ఎప్పుడూ అనుకునేవాడిని, ఆస్కార్ అవార్డు వచ్చింది అంటే ముందు కమల్ హాసన్కి వస్తుంది అని అనేవారు అనమాట. అంటే ఇంకా అలాంటి ఆర్టిస్ట్ అసలు ఉండరు కదండి. అందరూ అభిమానించే ఆర్టిస్టే కాదు, ఆయన మనిషి కూడా అంత గొప్ప వ్యక్తి. సో రాజమౌళి తర్వాత డైరెక్టర్లో మళ్ళీ తర్వాత చాలా రోజుల తర్వాత రావాలి అంటే మళ్ళీ బాహుబలి ఇవన్నీ చూశారు కదా రాజమౌళి గారిని, కృష్ణరాజు గారు అనేవారు. ఖచ్చితంగా రాజమౌళి అయితే మనకి ఆస్కార్ అవార్డు తీసుకొస్తాడు. అలాగే RRRకి ఆయన తీసుకొచ్చారు. ఎంతో గర్వకారణం కదా మనకి. మన ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత పెరిగి ఇన్ని దేశాల్లో కూడా మన పేరు మారుమ్రోగుతుంది అంటే అది బాహుబలితో ప్రభాస్ గారు, రాజమౌళి గారు అభిజం వేశారు.